గురుగారు తదుపరిగా తులారాశి గురించి చెప్పండి. తులారాశి వారు ఈ యొక్క 2024 సంవత్సరంలో అష్టమ గురులతో బాధపడుతున్నారు. కానీ షష్ఠ స్థితిగతులైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన లిస్టింగ్లోకి వెళ్ళారు. వీళ్ళంతా కూడా వీళ్ళ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు తిరిగి కట్టరు. వీళ్ళకి డబ్బులు సరిపడినంత చేతికి వచ్చేస్తాయి. ఉద్యోగాల్లో వీళ్ళకి లీవులు కూడా బాగా దొరుకుతాయి. ఈ యొక్క తులారాశి వారికి వద్దురా నాయనా మాకు అప్పులు అంటే, అబ్బే ఉంచక్క ఉంచు అని చెప్పేసి చక్కగా డబ్బులు పెడతారు. వీళ్ళకి అప్పులు బాగా వస్తున్నాయి కదా అని వీళ్ళు తీసుకుని వాడేస్తే తర్వాత అప్పుల పాలైపోవాలి. రేపు చక్కగా క్రెడిట్ కార్డులు ఇవి అవి మొత్తం అని గీకిడే అనమాట సామాను అంత తులారాశి. అందుకని మనం ఏం చేయాలంటే తులారాశి వాళ్ళతో తిరిగితే బెస్ట్. మనము ఈ నెలంతా కూడా ఫ్రెండ్స్ తులారాశి వాళ్ళు ఉంటే మొత్తం ఎన్ని అయినా సరే ఇచ్చి పడేస్తారనమాట. వాళ్ళ తర్వాత సంగతి వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. ఈ విధంగా ఆడవాళ్ళంతా కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఇళ్ళు కడతారు, స్థలాలు కడతారు, అప్పులు వస్తున్నాయి కదా, ఫ్యాక్టరీలు పెడతారు, బొటిక్లు పెడతారు, బార్బర్ షాపులు పెడతారు. ఈ విధంగా అన్ని వ్యాపారాలు బాగుంటాయి. డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టేశాడు. ఎక్కడైనా కార్పెంటర్ షాప్ పెట్టుకుంటారు. అంటే డైవర్సిఫై చేసేసాడు పనుల్లో. అలా ఈ తులారాశి వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసేస్తారు. ఒక వ్యాపారం కాదు. ఇటు పక్క కిరాణా షాప్ పెట్టేస్తారు, కార్పెంటర్ వృత్తి వాళ్ళకి వస్తారు. అలాగే ఇంకొకళ్ళు మంగళ షాప్ పెట్టేస్తారు. డబుల్ ఇన్కమ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంగళ షాపులు పెడతారు. కరోనా టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టీ స్టాల్స్ పెట్టి సంపాదించారు ప్రెస్టేజ్కి వెళ్లకుండా. కాబట్టి ఈ రకంగా ఈ తులారాశి వాళ్ళంతా కూడా చాలా చక్కగా సంపాదిస్తారు. కాకపోతే కోర్టు సమస్యలు వీళ్ళ పరిష్కారం కావు. 20 సంవత్సరాల నుంచి వీళ్ళతో పోరాడి వీళ్ళనే మోసం చేసిన అవతల వాడు చనిపోతాడు. వీళ్ళకి కాస్త లైన్ క్లియర్ అయ్యిందిరా మొగుడా అనుకునే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంటర్ అయిపోయి కోర్టు కేసు ఇంకా అలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి తులారాశి వారికి వివాహాలు ఏమి కావు. వీళ్ళు పెళ్లికన ప్రసాదాలు ఇంకా అలాగే ఉండిపోవాలి. ఈ జనవరి నెలలో అమ్మాయిలంతా కుదుర్చుకొని పెట్టుకుంటారు. ఇది కాకుండా జలుబు, జ్వరము, పెళ్లి కావట్లేదనే మనోవ్యతతో ఆడవాళ్ళు బాగానే ఉంటారు. మగవాళ్ళు బెంగపెట్టుకొని వస్తూ ఉంటారు. ఈ తులారాశి వాళ్ళు మాకు పెళ్ళి అవదా ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. అంటే ఈ విధంగా అన్ని ఓవరాల్గా పోలీసు వాళ్ళకి మొత్తం కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రమోషన్స్ వస్తాయమ్మా. రైట్. మరి బాలేని వారికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి. కంపల్సరీ గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి. లేదా తారాదేవి మంత్రాన్ని ఇంట్లో జపం చేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే చక్కగా మనకి జ్ఞానానికి ప్రతీకైనటువంటి దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుల వారి స్వామి వారి దేవాలయం గాణగాపురం ఇప్పుడు ఎలాగో మనకి చాలా కామన్ అయిపోయింది. వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, మరి ఆ దత్తాత్రేయ స్వాముల వారిని పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. సో మచ్.